వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యా వికాస్, తపస్, సూర్య విద్యా సంస్థల విద్యార్థులు అభినందించిన యాజమాన్యాలు. జంగారెడ్డిగూడెంకు చేరిన నూతన అగ్నిమాపక శకటం, అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన ఫైర్ ఆఫీసర్ బాబురావు. గోపాలపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామీణ అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు. ఇంటర్ సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీలోపు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలంటున్న జంగారెడ్డిగూడెం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. త్రయోదశి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవ క్షేత్రంలో నందీశ్వర స్వామికి అభిషేకాలు చేసిన భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పట్టణానికి చెందిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఫస్ట్ ఎంపీసీ విభాగంలో కె సాయిలక్ష్మి, యు తౌషిక్, సిహెచ్ తేజశ్రీలు 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. 460 మార్కులకు పైగా 50 మందితో విద్యా వికాస్ సత్తా చాటారు. అదేవిధంగా జూనియర్ బైపీసీ నందు ఎస్ కేతన్ శ్రీనాగ్, సాయి రిషిత 465 మార్కులకు గాను 450 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో పి మాలిని 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి రికార్డు తిరగరాసినట్లు తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 466 మార్కులతో ముగ్గురు, 465కు పైబడి 10 మందికి వచ్చినట్లు తెలిపారు. 464 మార్కులు 23 మందికి, 462 మార్కులు 39 మందికి, 461 మార్కులు 49 మందికి, 460 మార్కులు 49 మందికి, 400 మార్కులకు పైగా 60% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో చూస్తే 53% మంది ఫలితాలు సాధించినట్లు ధృవీకరించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చూస్తే 900 మార్కులకు గాను 90% మంది ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సీనియర్ బైపీసీ నందు ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. మార్కుల సునామీతో జంగారెడ్డిగూడెం పట్టణంలో అగ్రగామిగా విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు నిలిచారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, ప్రసన్న లక్ష్మీ ప్రసన్నలు పుష్పగుచ్చాలతో అభినందించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకటించినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి మా విద్యా సంస్థకు మంచి పేరు తెచ్చారు. సో ఈ ఫలితాలకు కారణమైనటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు. సో ఈ రిజల్ట్ లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 466 మార్కులు 470కి సాధించడం జరిగింది. ఈ మార్కులు 466 మార్కులు ముగ్గురు విద్యార్థులకు వచ్చినాయి. అలానే 465 మార్కులు పైన 10 మంది విద్యార్థులకి, 464 మార్కులు పైన 23 మందికి, 463 మార్కులు పైన 32 మంది, 462 పైన 39, 461 పైన 44, 460 పైన 49 మంది, అలానే 450 పైన 108 మంది సాధించారు. ఇలా అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే 94% మార్కులు సాధించిన విద్యార్థులు 60% మంది పిల్లలకి 94% పైన మార్కులు. సో ఇది ఒక మంచి రిజల్ట్ కి కారణం. అలానే బైపీసీ స్ట్రీమ్ లో కూడా 455 మార్కులకి 450 మార్కులు సాధించిన వాళ్ళు 2 విద్యార్థులు, 449 మంది పైన 7 విద్యార్థులు, 448 పైన 8 మంది విద్యార్థులు, అలానే 440 పైన 16, 400 పైన 60 మార్కులతోటి సాధించారు. ఇందులో కూడా 53% మంది విద్యార్థులు 94% పైన మార్కులు సాధించారు. ఇలా ఫస్ట్ ఇయర్ లో ఓవరాల్ గా రిజల్ట్ లెక్కేస్తే ఎంపీసీ బైపీసీలో కలిపి మా కాలేజీ తరపు నుంచి 558 మంది పరీక్ష రాశారు. ఇందులో 539 మంది పాస్ అయ్యారు. సో కేవలం 19 మంది విద్యార్థులే
ఎంపీసీలోను బైపీసీలోను ఫెయిల్యూర్ అవటం అయింది. అంటే మా రిజల్ట్ శాతం 96.25% విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో కూడా ఎంపీసీ స్ట్రీమ్ లో 990 అబోవ్ కి 3 మెంబర్స్, 98 లో 24 మంది, 970లో 45, 960 అబోవ్ మార్కులు 69, 950 అబోవ్ 85, 900 అబోవ్ 147. అంటే 90% పైన వచ్చిన వాళ్ళు 147 మంది ఉన్నారు సెకండ్ ఇయర్ విద్యార్థి. అలానే బైపీసీలో కూడా 990 అబోవ్ ఒక విద్యార్థి, 980 అబోవ్ ముగ్గురు, 970 అబోవ్ 8 మంది, 960 అబోవ్ 12 మెంబర్స్, 950 అబోవ్ 15 మెంబర్స్, 900 అబోవ్ 26. సో ఇలా ఓవరాల్ గా సెకండ్ ఇయర్ రిజల్ట్ గనక మనం తీసుకుంటే మా దగ్గర 2 సంవత్సరాల్లో కలిపి అది సెకండ్ ఇయర్ విద్యార్థులు 2 స్ట్రీముల్లో ఎంపీసీ బైపీసీ కలిపి 420 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఇందులో 407 మంది పాస్ అయ్యారు. కేవలం 13 మంది అంటే 97% విద్యార్థులు పాస్ అయ్యారు. సో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి కారణమవుతున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలానే ఉపాధ్యాయులకి అందరికీ కంగ్రాట్స్. మరి ఫ్యూచర్లో ఇంకా మంచి రిజల్ట్ తీసుకొచ్చి మేము ఇంకా మంచి విద్యా సంస్థగా మీ అందరి ముందు నిరూపిస్తామని చెప్తూ, సేమ్ అదేవిధంగా మొన్న మెయిన్స్లో కూడా మా విద్యార్థి 97.65 తోటి హైయెస్ట్ పర్సంటేజ్ తోటి ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి కారణమయ్యాడు. రాబోయే రౌండ్స్ ఎగ్జామ్స్లో కూడా అలానే నీట్లో కూడా మా విద్యార్థులు మంచి ప్రతిభ కనపరుస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన విద్యా వికాస్ ఈ జిల్లాలోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం, బెస్ట్ రిజల్ట్స్ సాధించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. దీనికి కారణమైనటువంటి మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మా అధ్యాపక బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కష్టపడినట్టు తల్లిదండ్రులకు ముఖ్యంగా చక్కగా ప్రతి ఒక విరామం అనేది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం టైం టు టైం పంపించి చక్కగా వాళ్ళని బాగోగులు చూస్తూ, అలాగే మా లెక్చరర్స్ చాలా కష్టపడ్డారు, అలాగే విద్యార్థులు కష్టపడ్డారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ఈ రిజల్ట్ ఎంత టాప్ రిజల్ట్ అంటే టోటల్ స్టేట్ రిజల్ట్ అయితే 77% పాస్ పర్సంటేజ్, మా విద్యా వికాస్ పర్సంటేజ్ 97%. ఇది చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎంతో క్రమశిక్షణతోటి, టైం మెయింటెనెన్స్, చాలా నిబద్ధతతోటి వర్క్ చేయటం వల్ల ఈ రిజల్ట్ సాధ్యమైనవి. అలాగే టాప్ మార్క్స్, దాంతోపాటు అందరూ పాస్ అవటం 97% పాస్ అంటే చాలా అద్భుతమైన విజయం. ఇవి అందరి అన్నిటికీ సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. నేను ఎంపీసీ చదువుతున్నాను విద్యా వికాస్లో. నాకు 470, 466 వచ్చినాయి. మా చెల్లికి కూడా 464 వచ్చినాయి 470కి. నేను మా చెల్లి ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ ఆబ్జెక్టివ్ అయిపోయి బాగా చెప్తారు, లెక్చర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా మా పేరెంట్స్ గైడెన్స్, టీచర్స్ గైడెన్స్తో బాగా చదువుతున్నాను. ఆబ్జెక్టివ్లో కూడా మంచి ర్యాంక్ సంపాదిస్తాను. ఫస్ట్ క్లాస్ నుండి బాబు పాప ఇక్కడే చదువుతున్నాను విద్యా వికాస్ స్కూల్లో. విద్యా వికాస్ సంస్థ కూడా బాగుంది. ఫస్ట్ నుండి బాగానే చదువుతున్నారు పిల్లలు. ఇంటర్లో ఫస్ట్ మార్కులు బాగా వచ్చినాయండి. 466 బాబుకి వచ్చినాయి, 64 పాపకు వచ్చినాయండి. బాగా వచ్చినాయి. థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు జిఎస్ఎన్ చైతన్య. నేను ఇక్కడ విద్యా వికాస్లో సీనియర్ నీట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతాను. నాకు ఇవాళ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసిన ఫలితాల్లో నాకు 1000కి 990 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్, ఇంకా మా టీచర్స్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి, ఇంకా మా పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇక్కడ చదివిస్తున్నారు. దానికి ఇక్కడ షెడ్యూల్స్ కూడా బాగా ఉంటాయి. మేము ప్రస్తుతం ఇప్పుడైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నాం. నీట్ ర్యాంక్ కూడా కొడతాం. ఇక్కడ నీట్ షెడ్యూల్స్ అయితే బాగుంటాయి. అందరికీ ఇక్కడ జాయిన్ అవ్వమని నా సజెషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. నా పేరు దివ్య. నేను విద్యా వికాస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు అవుట్ ఆఫ్ 470, 465 మార్క్స్ వచ్చినాయి. దీనంతటికీ కారణం మా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్. వాళ్ళు లేకపోయి ఉంటే నాకు 465 వచ్చాయి కాదు. వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ అండ్ వాళ్ళ గైడెన్స్ వల్ల మాత్రమే నాకు 465 వచ్చినాయి. అండ్ నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే అది మా కాలేజ్ మేనేజ్మెంట్కే. మాకు ఆబ్జెక్టివ్ ఐపీ కూడా బ్యాలెన్స్డ్గా చెప్పారు. ఇలానే సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని మెయిన్స్లో కూడా ర్యాంక్ కొట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించినట్లు ఆ విద్యా సంస్థల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎంబైసీపీ సైతం ప్రారంభించినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తక్కువ ఫీజులు చెల్లించుకుని కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న తమ విద్యా సంస్థల విద్యార్థులు సాధించిన ఫలితాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుటూరి రమాదేవి విద్యార్థులను అభినందించారు. ఫస్ట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో తేజస్విని 463 మార్కులు, జె మురళి 462 మార్కులు, ఏ సాయిచంద్, రమ్యశ్రీ, ప్రసన్న కుమార్ 459 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో పి మౌనిక 442 మార్కులు, టి సుబ్బలక్ష్మి 439 మార్కులు,
జి శ్రీనివాస్, బి సుమంత్ రెడ్డి 438 మార్కులు సాధించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు విడుదల చేసినటువంటి ఇంటర్ ఫలితాలలో విజయం సాధించినటువంటి విద్యార్థులందరికీ సూర్య విద్యా సంస్థల తరపున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఫలితాలు మనం వెరిఫై చేసుకున్నప్పుడు ఇంటర్ ఫలితాలలో మరి ఎవ్రీ ఇయర్ లాగానే ప్రతి సంవత్సరం లాగానే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ ఫలితాలలో సూర్య అగ్రగామిగా నిలవడం అనేది మా యొక్క చాలా సంతోషంగా ఉంది, గర్వకారణము. అలాగే మీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీతో కాకుండా గవర్నమెంట్ యొక్క ఈ సంవత్సరం మార్చిన విద్యా విధానానికి అనుగుణంగా ఎంబైపీసీని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంబైపీసీలో మరి 455 మార్క్స్కి 450 మార్క్స్, అలాగే 448 మార్క్స్ తోటి మేము అగ్రగామిగా నిలబడడం జరిగింది. అంటే ఎంపీసీని ఒక్కదానే కాకుండా ఎంబైపీసీని కూడా మేము ఇక్కడ ప్రోత్సహిస్తూ పిల్లలకి అటు ఇంజనీరింగ్ కానీ ఇటు మెడిసిన్లో కానీ వెళ్ళడానికి అవకాశాలు కల్పించేలాగా ఎంబైపీసీని మేము ఇక్కడ స్టార్ట్ చేయడమే కాకుండా అత్యధిక మార్కులు 455కి 450 మార్క్స్ ఒకసారి ఆలోచించండి. అలాగే 448 మార్క్స్ ఇది కూడా ఫస్ట్ సెకండ్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే మీ పిల్లలు ఎవరైనా అటు మెడిసిన్కి వెళ్ళొచ్చు, ఇటు ఇంజనీరింగ్ కూడా వెళ్ళే అవకాశాన్ని మా ఇన్స్టిట్యూషన్ ద్వారా కల్పించడం జరుగుతుంది. అంతేగాని ఇంటర్మీడియట్ ఎంపీసీలో కూడా 470కి 463 మార్క్స్, అలాగే 462 మార్క్స్, అలాగే సిఈసీలో 500 మార్క్స్కి 491 మార్క్స్, అలాగే బైపీసీలో 455కి 442 మార్క్స్ తోటి మరి మంచి ఫలితాలని సాధించారు మా విద్యార్థులు. వాళ్ళందరికీ మా మేనేజ్మెంట్ తరపున, అధ్యాపక బృందం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఫలితాలకు సాధించడంలో కృషి చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫలితాలు సాధించడంలో అహర్నిశలు కృషి చేసిన మా అధ్యాపక బృందానికి మా మేనేజ్మెంట్ తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇదే కాకుండా ఈ ఫలితాలు ఇక్కడ ఆగకుండా జేఈఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ ఇక్కడ రెగ్యులర్ కోచింగ్ అనేది రెగ్యులర్గా వాళ్ళకి ఇంటర్తో పాటు జేఈఈ మెయిన్స్ అలాగే ఎంసెట్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్లో కూడా మేము ముందుంటామని సగర్వంగా, సవినీయంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఏ ఫలితాలైనా ఎప్పుడైనా అది గతం అయి ఉండొచ్చు, ప్రస్తుతం అయి ఉండొచ్చు, భవిష్యత్తు అయి ఉండొచ్చు. ఏదైనా సూర్య మీ పిల్లలందరి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముందుంటుందని ఈరోజు మీకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇదే రిజల్ట్ మీకు బయట రావాలంటే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో లక్షలు కోల్పోవాల్సి వస్తుంది. కానీ అతి తక్కువ ఫీజులతోటి మరి కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఫలితాలకు సమానమైన ఫలితాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. సూర్యలో ఒక రిజల్ట్ను వెరిఫై చేయండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తుని అందరూ తీర్చిదిద్దుకోవడంలో మా వంతు సహాయ సహకారాలు మేము కూడా మీకు అందిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే మార్కులు, ర్యాంకుల సునామీతో జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి అగ్రభాగాన నిలవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ నందు రేణు హాసిని 446 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా బైపీసీ గ్రూప్ నందు 449 మార్కులు, సిఈసీ గ్రూప్ లో 490, ఎంఈసీ గ్రూప్ నందు 477 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే 460 మార్కులకు పైన 10 మంది విద్యార్థులు సాధించారని, మొత్తం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 234 మందికి 232 మంది ఉత్తీర్ణత అయ్యారని చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ నందు 987 మార్కులు సాధించారని, బైపీసీ నందు 982 మార్కులు, ఎంఈసీ నందు 970 మార్కులు, సిఈసీ గ్రూప్ నందు 921 మార్కులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం కాలేజ్ విద్యార్థులు 98% మంది ఉత్తీర్ణులయ్యారని బుద్దాల గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్, ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఎన్ హరిప్రసాద్, డైరెక్టర్స్ గరికపాటి ఆదిత్య, బుద్దాల సురేష్, సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ సిహెచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులు గాను రేణు హాసిని 466 మార్కులు సాధించారు. అలాగే మిగతా విద్యార్థులు కూడా 460 తెలియజేస్తాము. అలాగే జూనియర్ బైపీసీలో అక్షయ విద్యార్థి 441 మార్కులు సాధించి మంచి మార్కులు సాధించాడు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో ఎస్కే రియాస్ 477 మార్కులు సాధించాడు. జూనియర్ సిఈసీలో మీ కేదాశ్రీ అమ్మాయి 490 మార్కులు మొత్తం 5 సాధించున్నారు. అదేవిధంగా సీనియర్ విభాగంలో
సీనియర్ ఎంపీసీ విభాగంలో నాకు తెలిసిన 987 మార్కులు సాధించి మంచి సాధించడం జరిగింది. అలాగే సీనియర్ వైపీసీలో అక్షయ్ 982,000. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో సుమశ్రీ 975,000 ఫస్ట్ మార్క్ సాధించింది. సెకండ్ పొజిషన్ లో మీ బాగా 967,000 సాధించారు. అదేవిధంగా సీనియర్ సిఈసి విభాగంలో సరితేజ 921 మార్కులు సాధించారు. ఈ విజయానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు, మా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ పద్ధతి కాకుండా భవిష్యత్తులో రాసేటటువంటి ఆర్ఎండి ఎగ్జామ్స్ అయినటువంటి ఐఐటి నీటిలో కూడా మంచి మార్కులు సాధించి వాళ్ళ భవిష్యత్తు పాఠం అని చెప్పి తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెంలో దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఊహించని విధంగా ఉత్తీర్ణత సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు కానీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ప్రభుత్వం మరోమారు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 7 రోజుల వ్యవధిలోనే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడి తమ అధ్యాపకేతర బృందం చేసిన కృషిని అభినందించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సైతం ఉత్తమ ర్యాంకుల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్లో మా కళాశాల నుండి శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మా చిన్నారులు సాధించినటువంటి విజయానికి మా అధ్యాపక బృందానికి, అదేవిధంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రిజల్ట్లో చూసినట్లయితే సెకండ్ ఇయర్ నుంచి షేక్ హుమా మున్నీసా బైపీసీ 1000 మార్కులకి 963 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే కుమ్మరి మేఘన బైపీసీ 1000 మార్కులకి 949 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే హెచ్ఈసి గ్రూప్ నుంచి కలసాని రమ్యశ్రీ 1000 మార్కులకి 947 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే ఫస్ట్ ఇయర్ నుంచి దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల బైపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి 455 మార్కులకి 444 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి నుండి నరుకొల్ల మాధురి 500 మార్కులకి 487 మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే బైపీసీ నుండి దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల 455 మార్కులకి 440 మార్కులు సాధించడం జరిగింది. ఇందులో విశేషం ఏమిటి అంటే దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల, అట్లాగే దేవులపల్లి విద్య ఎస్ఎస్ఎన్ బాల వీరిద్దరూ కూడా ట్విన్స్ అన్నమాట. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వారిద్దరికీ కూడా మరి ఒకరికేమో 455 మార్కులకి 440 మార్కులు, అట్లాగే 455 మార్కులకి 440 మార్కులు. అంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళ మధ్య కేవలం 4 మార్కుల తేడాతోనే కళాశాల టాపర్స్గా నిలవటం అనేటటువంటి జరిగింది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వారి తల్లిదండ్రులకి, ఆ ఇద్దరు పిల్లలకి కూడా మా కళాశాల అధ్యాపక బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి విన్నవించేది ఏంటి అంటే, ఒకవేళ ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా, అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఆ విద్యార్థులకి సపోర్ట్గా ఉండి ఇప్పుడు ఈ వచ్చే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో, అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి, అట్లాగే ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి విద్యార్థులకి మే 21 నుంచి జూన్ 4వ తారీఖు వరకు మళ్ళీ పరీక్షలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఫీజు చెల్లించడానికి ఈ నెల అంటే ఏప్రిల్ 20 నుంచి 27 వరకు సమయం ఇవ్వటం అనేటటువంటి జరిగింది. మార్చిలో ఏ విధంగా అయితే ఫీజు చెల్లించారో ఆ విధంగానే చెల్లించవలసి ఉంటుంది. అయితే మార్చిలో ఎక్కువ సమయం ఉంటుంది. ఇప్పుడు మాత్రం కేవలం బోర్డు వారు వారం రోజులు మాత్రమే టైం ఇవ్వటం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ డేట్ను గుర్తుపెట్టుకొని
ఎవరైనా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు, అదేవిధంగా మార్కులు ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి విద్యార్థులు ఈ నెల 20 నుంచి 27 వరకు ఫీజు చెల్లించవలసిందిగా తెలియచేయటం అనేటటువంటిది జరుగుతుంది. మరి మే నెలలో జరిగేటటువంటి ఎగ్జామ్స్ 2 సెషన్స్లో జరుగుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే రోజునే జరుగుతాయి. రోజుకు 2 ఎగ్జామ్లు జరుగుతాయి. మొదటి సెషన్ 9 గంటల నుండి 12 గంటల వరకు, అట్లాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు దానికి తగినటువంటి శ్రద్ధ తీసుకుని పిల్లలను ప్రోత్సహించి ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా వాళ్ళని ఒత్తిడి చేయకుండా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారిని కూడా ఫీజు కట్టించి పబ్లిక్ పరీక్షలకు తయారు చేసినట్లయితే వారు కూడా మంచి మార్కులు సంపాదించి రేపు డిగ్రీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫస్ట్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి మా అత్యధిక మందులకు, మా అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా కార్పొరేట్ కాలేజీకి ధీటుగా మంచి ఫలితాలను సాధించాలి అని మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాము. దానికి మా అధ్యాపక బృందం, అదేవిధంగా మా విద్యార్థులు కూడా తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. తడికిలపూడి కొత్తమాలపల్లి ఎస్సీ కాలనీ వేంపాడు రోడ్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తడికిలపూడి ఎస్ఐ ఎస్ వల్లి పద్మ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గ్రామస్తులకు అంబేద్కర్ యూత్ కమిటీకి జై భీమ్ అంటూ అభినందన చేశారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తడికిలపూడి గాంధీ బొమ్మ సెంటర్ లో కూడా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి యువత ఆయన సూచించిన సన్మార్గంలో పయనించాలని కోరారు. అంబేద్కర్ ఇచ్చిన ఫలాలతోనే రాజ్యాంగ నిర్మాణం సాగిందని గుర్తు చేశారు. ప్రపంచ మేధావిగా ఉన్న అంబేద్కర్ అందరివాడని పేర్కొన్నారు. మరి ఎంతో సంతోషంగా గ్రామ జై జై భీమ్ చూసినట్లయితే అందరూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సందర్శించడానికి తడికిలపూడి ఎస్ఐ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై జై భీమ్, జై జై భీమ్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ రోజు అందరికీ మంచి పండుగ వాతావరణం కనిపిస్తుంది చూస్తుంటే. అంబేద్కర్ గారు మనకి చాలా చేశారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా మనం పాటిస్తున్నాం. మీరందరూ కూడా ఆయన ఆశయాల్ని అమలు చేసి ఆయన బాటలో నడుస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న గ్రేడ్ 1 మున్సిపాలిటీ జంగారెడ్డిగూడెం పట్టణానికి నూతన అగ్నిమాపక శకటాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బుధవారం పట్టణానికి వచ్చిన నూతన అగ్నిమాపక శకటంతోనే అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. తొలుత మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేయించారు. ఎస్ఐ బాబురావు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పలు విన్యాసాలు చేయించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి ప్రయాణికులకు, బాటసారులకు క్షేత్రస్థాయిలో అందించే సేవలను ప్రయోగాత్మకంగా చేయించి చూపించారు. ప్రజల నుంచి ఈ విన్యాసాలకు విశేష స్పందన లభించింది. మరో వారం రోజుల పాటు వివిధ విద్యా సంస్థలలోనూ, పారిశ్రామిక ప్రాంతాలలోనూ, అపార్ట్మెంట్స్లలోనూ అగ్నిమాపక వారోత్సవాలు చేస్తామని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు.
తరచూ మరమ్మతులకు గురయ్యే పాత అగ్నిమాపక శకటంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చిన అగ్నిమాపక అధికారులకు నూతన అగ్నిమాపక శకటం రావడంతో ఊరట లభించింది. సాంకేతికతను జోడించి నూతన అగ్నిమాపక శకటం రూపొందించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వెళ్లడానికి మరింత వీలు కలిగే విధంగా నూతన అగ్నిమాపక శకటం ఉన్నట్లు తెలియజేశారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వారి చేతుల మీదుగా గోడపత్రాలు విడుదల చేయడం జరిగిందండి. అలాగే రెండవ రోజున స్థానిక బస్టాండ్ నందు, అలాగే షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్ వాటి వద్ద కూడా ఈ అగ్ని ప్రమాదాల మీద జరిగే నివారణ చర్యలు, దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మేము డెమో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని ప్రకారం మేము మాక్ డ్రిల్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ ఒకసారి డెమోని ఒకసారి చూసి అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జరగకుండా ఎటువంటి రక్షణ చర్యలు పాటించాలనే దాని మీద ఇప్పుడు ఒక డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుందండి. అందుకని ప్రజలందరూ కూడా ఒకసారి ఈ యొక్క డెమోని తిలకరించి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా తమల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు వారం రోజుల పాటు జరుగుతుందండి. అలాగే ఒకరోజు హాస్పిటల్స్ అని, ఒకరోజు ఇండస్ట్రియల్స్ అని, ఇంకో రోజు కాలేజెస్, స్కూల్స్ అని రకరకాలుగా, ఒకరోజు అపార్ట్మెంట్స్ అని, ఇలా ప్రతిరోజు వారం అంతా కూడా వారోత్సవాలు మేము పురస్కరించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పురస్కారాల్లో భాగంగా ప్రజలందరికీ కూడా, జంగారెడ్డిగూడెంలో నివసించే ప్రజలందరికీ కూడా అగ్ని ప్రమాదాల మీద మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన కేబుల్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. 14th అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రెండో రోజున వాహనం వచ్చింది. ఆ కొత్త వాహనంలో డెమో ఇవ్వటానికి వచ్చామండి. ఏ విధంగా ఫైర్ అవుతే ఏ విధంగా ఆర్పాలి, ఫైర్ అవ్వకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఈరోజు ఇక్కడ డెమో ఇవ్వటానికి వచ్చి ఉన్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 hours అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విద్యా వికాస్, తిరుగులేని విజయాలకు అసలైన చిరునామా విద్యా వికాస్. 2025 SSC ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థి కె రుష్మిత 596 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 592 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 591 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 500కు పైగా మార్కులు సాధించిన వారు 150 మంది. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీలో 468 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి మాలిని, జూనియర్ ఎంపీసీ కె అభిజ్ఞ 467 మార్కులు, కె సుమశ్రీ, జూనియర్ ఎంఈసీ 487, జూనియర్ బైపీసీ జి చైతన్య 435, ఎస్ రోహిత 435. సీనియర్ ఇంటర్ ఫలితాలలో సీనియర్ ఎంపీసీలో 990 మార్కులతో పి దేదీప్య విజయదుందివి, సీనియర్ ఎంఈసీ పి హర్షిత 971 మార్కులు, సీనియర్ బైపీసీ ఆర్ శ్రావణి 984 మార్కులు. 2025 ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే సంస్థ విద్యా వికాస్. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి.
విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విశేషమైనదని జంగారెడ్డిగూడెంకు చెందిన రత్న క్యాటరింగ్ నిర్వాహకులు వెత్స వెంకటేశ్వరరావు, రత్నకుమారి దంపతులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం పురస్కరించుకుని అన్నప్రసాద వితరణకు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు భారతి, శ్రావణి పాల్గొన్నారు. పి వేణుగోపాలకృష్ణ వీరి సహాయంతో అన్నప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, అన్నదాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదారులైన వెంకటేశ్వరరావు దంపతులను, కుటుంబ సభ్యులను స్వామి వస్త్రాలతో ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పూజాది కైంకర్యాలు, అన్నప్రసాద వితరణను వెంకటేశ్వరరావు కొనియాడారు. గోపాలపురంలో గ్రామీణ అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం ప్రారంభించారు. పేదలు, కూలీల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నా క్యాంటీన్ పనిచేస్తుందని అన్నారు. గోపాలపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రారంభించిన అన్నా క్యాంటీన్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 300 మందికి అల్పాహారం పంపిణీతో పాటు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు 300 మందికి భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన పౌష్టికాహారం సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి 4 మండలాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చారు. గతంలో సొంత ఖర్చులతో క్యాంటీన్ నడిపిన విషయాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గుర్తు చేశారు. శ్రామిక జీవుల కోసమే ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరియు ఇక్కడ గోపాలపురం అంటే శుక్రవారం సంత జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ అన్నా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అంటే ఈ సంకల్పాన్ని మేము తీసుకుంటాం, కానీ మరి ప్రతిరోజు పెట్టలేం కదా, మనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా అని అవన్నీ ఆలోచించి ఒక్కసారి పెట్టిన తర్వాత దీనికి అంతరాయం కలగకూడదు అంటే దీనికి ఎలాంటి నిర్మాణం ఉండాలని జస్టిస్ శ్రీధర్ గారు ఆలోచించి, వారి బృందం ఆలోచించి ఈ గ్రామం టౌన్ వారు గోపాలపురం టౌన్ లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ పేదవాడికి భోజనం పెట్టే కార్యక్రమంలో భాగస్వాములైన అంటే తొలి అడిగేసిన శ్రీధర్ గారు కావచ్చు, అదేవిధంగా దానికి వెనకుండి నడిపించిన రాజేష్ గారు కావచ్చు, అలాగే టౌన్ లో ఉన్న పెద్దలందరూ కావచ్చు, మండలంలో ఉండే ఎవరెవరైతే కార్యక్రమానికి 10 రూపాయలు సాయం చేసి నందగా నిలబడ్డాడు కావచ్చు, దానికోసం డబ్బులు తీసుకోకుండా త్రికరణ శుద్ధిగా వచ్చి వంటలు వడ్డించి చేసిన వాడు కావచ్చు, అదేవిధంగా ఆ క్యాంటీన్కి అవసరమైన ఆహారాలు, భోజనాలు అన్ని కూడా వండి వాళ్ళకి పెట్టారు. కానీ తెలియజే అన్నా క్యాంటీన్లు పెట్టాం. నిజానికి కొన్ని కోట్ల మంది ఆ కొద్ది సంవత్సరాల్లో 5 రూపాయలకే భోజనం చేసి, అంటే ఎక్కడో పల్లెటూరులో కూలి పనికి ఉండేవాళ్ళు పొద్దున్నే లేచి పట్టణాలకు వచ్చి రోజంతా పనిచేసి మధ్యాహ్నం సమయానికి అన్నా క్యాంటీన్ ఎక్కడుందో నెత్తుకుని వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసి గడుపు నింపుకుని మళ్ళీ సాయంత్రం దాకా పనిచేసి కూలి పని చేతితో పట్టుకుని మిగిలిన డబ్బుల్ని పట్టుకెళ్ళి ఇంట్లో ఇచ్చే పరిస్థితి. అంటే అన్నా క్యాంటీన్ అంటే కేవలం ఒక సాధారణమైన హోటల్ లాగాను, ఒక క్యాంటీన్ లాగాను ఇది చూడకూడదు. దీని వెనకాల అనేక అద్భుత అంశాలు, అనేక శ్రామిక జీవుల గాథలు దీని వెనకాల ఉన్నాయి.
త్రయోదశి తిథి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవ క్షేత్రం నందు వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు నిర్వహించారు. గ్రహ బాధలు, ఇతి బాధలు ఉంటే నందీశ్వర స్వామికి అభిషేకాలు చేస్తే నిర్వీర్యం అవుతాయని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. ప్రతి త్రయోదశికి పర్వదినం పురస్కరించుకుని ఆలయ కమిటీ దాతలు, భక్తుల సహాయ సహకారాలతో నందీశ్వర స్వామికి అభిషేకాలు చేస్తుంటామని జూలూరి పాపారావు, వాసవి సాయి నగేష్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు తెలిపారు. దేవత నందీశ్వర దేవత బ్రహ్మ రసబరోధక స్నానం ప్రధాన నూతన వస్త్రం నందీశ్వరుడు బ్రహ్మకాశితం నందీశ్వరుడు నైవేద్యం సమర్పయామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యా వికాస్, తపస్, సూర్య విద్యా సంస్థల విద్యార్థులు అభినందించిన యాజమాన్యాలు. జంగారెడ్డిగూడెంకు చేరిన నూతన అగ్నిమాపక శకటం, అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన ఫైర్ ఆఫీసర్ బాబురావు. గోపాలపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామీణ అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు. ఇంటర్ సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీలోపు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలంటున్న జంగారెడ్డిగూడెం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. త్రయోదశి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవ క్షేత్రంలో నందీశ్వర స్వామికి అభిషేకాలు చేసిన భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.